రాజధానిలో 7 ప్రధాన రహదారుల నిర్మాణానికి ఈ నెల 3వ వారంలో టెండర్లు పిలిచేందుకు అమరావతి అభివృద్ధి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 16నే టెండర్లు పిలవాలని నిర్ణయించిన డిజైన్లలో కొన్ని మార్పులు చేశారు. దీనివల్ల ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోంది. అమరావతిలో ప్రధాన అనుసంధాన రహదారిని 6 వరుసలకు బదులు 8 వరుసలుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4 వరుసల రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. మిగతా 4 వరుసల కోసం కొత్తగా టెండర్లు పిలిచే యోచనలో ఉన్నారు. 8 వరుసల రహదారి డిజైన్లో ఏ విధంగా ఉండాలి, మెట్రో రైలు, బీఆర్టీఎస్ మార్గాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. భూగర్భంలో మెట్రో మార్గం ఏర్పాటు ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. తొలి దశలో నిర్మించే 7 ప్రధాన రోడ్లలో 4 ఉత్తరం నుంచి దక్షిణానికి, 3 తూర్పు నుంచి పడమరకు ఉంటాయి. మొత్తం పొడవు 65 కిలోమీటర్లు. నిర్మాణానికి 900 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చెయ్యాలన్నదే లక్ష్యం. ఇందులో 4 రహదారులు ప్రధాన అనుసంధాన దారిని కలుస్తాయి. అలాగే కొన్ని మేజర్ ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు కూడా ఈ రహదారి మీదుగా వెళుతున్నాయి. మొదట ఆయా ప్రాంతాల్లో కూడళ్లుగా అభివృద్ధి చెయ్యాలని భావించి ఆ దిశగా డిజైన్లు రూపొందించారు. దానివల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయని, ప్రధాన అనుసంధాన దారి ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. నగరం అందం దెబ్బతినకుండా ఆ ప్రాంతంలోకొచ్చే వాణిజ్య, వ్యాపార సంస్థల ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా పైదారులు ఎలా నిర్మించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అది కొలిక్కి వస్తే టెండర్లు పిలుస్తారు. ఆ తరువాత 21 రోజుల్లో పనులు అప్పగిస్తారు. ఇక రాజధానిలో కీలకమైన ప్రధాన అనుసంధాన రహదారిని కనకదుర్గమ్మ వారధి దాటిన తరువాత మణిపాల్ ఆస్పత్రి నుంచి బోరుపాలెం వరకు 21 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఇందులో 18 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని ప్యాకేజీగా చేసి పనులు అప్పగించారు. దీన్ని 6 వరుసలుగా డిజైన్ చేశారు. ప్రస్తుతానికి అటు 2 వరుసలు, ఇటు 2 వరుసల చొప్పున పూర్తి చెయ్యాలనుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒకేసారి 8 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా డిజైన్లలో మార్పులు చేస్తున్నారు.